నా కదరా మావయ్యకి. మావయ్య మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి. దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ అదేంటన్నా అందరూ చెల్లెలికి జిందాబాద్ చెప్తున్నారు. ఏమే నువ్వు నాకు పోటీయా? అవును. ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు. ఓ నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు. ఇది బిచ్చగట్టె ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్ మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య ఇందులో ఎంతుందో తెలుసా? ఎంతుందో ఆయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టండి. వాడు అడిగాడా? ఇది నా డబ్బు. అది నాకు సమర్పణం. చూడు, ఈ ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్ రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. రాహుకాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన ఐశ్వర్య పోటీ చేస్తుంది. మీరు ఓటేసి గెలిపిస్తే అందరి కష్టాలు తీరుతాయి. చూడు బాబు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. నీ ఊరేదో పేరేదో తెలియనోడివి. నువ్వు చెప్తే ఓటు ఎలా వేస్తాం? దుర్గా ప్రసాద్ అంటే చన్నవనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి, మా ఊరోడు, మా కళ్ళ ముందు ఉంటాడు. మంచైనా చెడైనా ఆయనకే ఓటేస్తాం. మీరు వెళ్ళండి. ఈ నియోజకవర్గం దుర్గా ప్రసాద్ గారికి కంచుకోట. దాన్ని బద్దలు కొట్టడం నీ వల్ల కాదు. కావాలంటే ఒక క్యాన్ పాలు అడుగు, ఫ్రీగా ఇస్తాను. అంతేగాని ఓట్లు మాత్రం అడగ. ఏంట్రా రాళ్ళేసుకుని కూర్చుంటావు? ఒక్కడు కూడా ఓటేస్తాను లేదు. మీ చెల్లి తన మన తను ఉంటే అనవసరంగా తీసుకొచ్చి చెత్త రాజకీయాల్లో దించావు. మీ అన్న డబ్బు పలుకుబడి ముందు మనం ఓడిపోతాం, లాభం లేదు. నామినేషన్ విత్డ్రా చేసుకున్నారా? ఒరేయ్, ఈ రోజుల్లో జనాలు మనలాంటి మంచి వాళ్ళకు ఓట్లేయర్రా. జనం ఓట్లేయాలంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు రావాలి. అన్నా నువ్వు ఇక్కడ తీరిగ్గా ఫోటోలు ఫోన్ చేసుకుంటా కూర్చుండవు. అక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ డాన్స్ వేసి మరి ఐశ్వర్య కొట్లేండి అడిగేస్తున్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారమా? మైండ్ ఇక్కడ ఉందా, మోకాల్లోకి వచ్చిందా? మరి అలా గెటప్లో అచ్చం అలాగే ఉన్నారన్న. మరి డూపులా? వాళ్ళు డూపులతో ప్రచారం చేయిస్తే నేను ఒరిజినల్ తో ప్రచారం చేయిస్తా. ఎలాగా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ కేక్ అందాల సిమ్రాన్ని దింపుతా. మరి ఆలస్యం ఎందుకు? దింపుతారుగా. ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఏ ఊరోడో తెలీదు. ఆడ ఒరిజినల్ ఇచ్చుంటే తెలుసు. ఆ లెటర్ అడ్డు పెట్టి 10 లక్షలు తీసుకెళ్ళాడు. 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా స్టార్ ని తీసుకొస్తే వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఏకులా వచ్చి మేకే కూర్చోడు. మేక్ కాదన్నా, చాకు. వాడెవడో తెలియాలి, లేపేయాలి. వాడెవడో, ఎక్కడుంటాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత కనపడండి. అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే. నల్లకోట లాయరు. యా, నల్లకోట లాయరా? యా. రేట్రా అయ్యా, నల్లకోట వేసుకున్నాడు. సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే అనకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించేనా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి.
ఎక్కండి రా బళ్ళు. ఎక్కడ్రా వాళ్ళు? ఏరా ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. పొద్దున్నే తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. హడావిడి చేయకండి, వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం ఎదుగుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి, అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలుసుంటానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడు నీకు 10 లక్షలు దొబ్బెట్టినందుకు మాకు చిరిగి సేటంత అయింది. నువ్వు నాకు ఇచ్చిందంత 10 లక్షలు, నేను ₹1 కోటి ఇస్తా. ₹1 ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది. కానీ ఓ చిన్న విషయం, నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయి బాబు. సరే కానీ కాసేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదా. అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా, కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీలాగే ఓట్లు అడుకోవడానికి. ఇది నా ఇల్లు, ఆవిడ మా అమ్మ. మాకు అమ్మే. ఏంటే? అదే మా క్యాండిడేట్ వాళ్ళ అమ్మ. అమ్మ ఓటు నాది, అమ్మ ప్రచారం వల్ల వచ్చే ఓట్లన్నీ నావే. కాదు, నావి. నువ్వు విత్డ్రా చేసుకుంటే మంచిది. నేను నీ ₹1 ఇస్తాను. పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద హోటల్ పెట్టుకుని బతుకో, సొంత ఇల్లు కట్టుకుని అందులో అడుగు పెట్టు. తను వెళ్ళేది ఇంట్లో కాదు బ్రదర్, అసెంబ్లీలోకి. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గాని ఏం చేస్తాను. పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పవే, లేదా అమ్మని గొంతు పిసికి చంపేస్తాను. చెప్పవే. పెడతాను, అమ్మనేం చేయకు. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు. వీడి చిటికెను వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని రాజకీయాలొద్దు, ఎలక్షన్స్ వద్దు, గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి, నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా.